సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలకి వేదికగా చేసుకొని ఆ గోవింద నామాలని అన్య మతస్థుల చేత ఎవరికైతే హిందూ ధర్మం పైన విశ్వాసం లేదు, ఎవరైతే విగ్రహాలను పగలగొట్టండి, విగ్రహాలను విసిరేయండి, విగ్రహారాధన చేసేవాళ్ళు మాకు శత్రువులు, సైతాన్లు అని మాట్లాడేటువంటి వారి చేత గోవింద నామాలను హేళనగా అవమానకరంగా మాట్లాడించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని హిందూ సమాజానికి కోరాం. చట్టపరమైనటువంటి విధంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కూడా ఏమాత్రము దున్నపోతు మీద వాన కురిచినటువంటి చందంగా హిందువులు ఏమీ చేయలేరు అన్నటువంటి చందంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన ఏం మాట్లాడతారంటే, గతంలో ఎప్పుడో టీడీపీ వాళ్ళు గోవిందనామాలతో పాడారు, ఈ వైపు ఎక్కడో వేరే రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పాడారు, కాబట్టి మేము చేస్తే తప్పేంది అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, వాళ్ళు ఏం చేసేది మీరు అది చేస్తారా? వాళ్ళు అశుద్ధం తింటారు, మీరు కూడా తింటారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చేసిన తప్పుకి మేమంతా ఏమనుకున్నామంటే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కదా, చదువుకున్నటువంటి వాళ్ళ చేత ఓట్లు ఇచ్చుకోబడిన చదువుకున్నాడు కదా, మూర్ఖుడు కాదు కదా, జ్ఞానేమో అనుకున్నాం. హిందూ సమాజం ఆవేదన గ్రహిస్తారనుకున్నాం. కానీ హిందూ సమాజం ఆవేదనని మీరు రాజకీయ కోణంలో తీసుకొని హిందూ సంఘాలని రాజకీయ పార్టీలాగా భావిస్తారా? రాజకీయాలతో ముడిపెట్టి గోవింద నామాల గురించి ఏం మాట్లాడినా తప్పు లేదు అనే విధంగా సమాజంలో సంకేతం ఇవ్వాలని చూస్తారా? ఇది చాలా తప్పు. చంద్రశేఖర్ రెడ్డి గారు, దయచేసి హిందువుల జనాగ్రహానికి గురి కావద్దు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తిరుమల వెంకటేశ్వర స్వామికి, భక్త బృందానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. ఇక్కడేమో శిబిరాల్లో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఆయన పక్కన కూర్చొని అన్య మతస్థులంటే వాళ్ళకి హిందూ ధర్మం అంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, ఏమీ ఉండదు. కానీ సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా విచక్షణ మరిచి తల్లి లాంటి ధర్మాన్ని, తల్లిలాగా భావించేటువంటి ధర్మాన్ని పక్కన పెట్టి దానికన్నా మాకు రాజకీయాలే ఎక్కువ అనుకున్నటువంటి కొంతమంది హిందూ ద్రోహులకు చెప్తా ఉన్నాం. పక్కన ఏడు చప్పట్లు కొట్టేటప్పుడు మీకు బుద్ధి రాలేదా, జ్ఞానం రాలేదా అని అడుగుతా ఉన్నా.